హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ రోజు మీకు ఏం చెప్పబోతున్నానంటే మీ జీమెయిల్ అకౌంట్ని ఎలా డిలీట్ చేసుకోవాలి. మీ దగ్గర ఉన్న పాత ఓల్డ్ జీమెయిల్ అకౌంట్స్ ఉంటాయి కదా, అది ఎందుకు అవసరం లేదు అని అనుకున్నట్టయితే కంపల్సరీగా మీరు ఈ విధంగా పర్మనెంట్గా డిలీట్ చేసుకోవాల్సిన ఆప్షన్ అయితే ఉందన్నమాట. సో అది ఏ విధంగా డిలీట్ చేసుకోవాలి, ఏం కథ అని చెప్పేసి ఈ వీడియోలో మీకు కంప్లీట్గా చెప్పబోతున్నాను. ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి ఫ్రెండ్స్. సో ఈ అనవసరం లేని మీ జీమెయిల్ అకౌంట్స్ ఉంటాయి కదా, వాటిని ఏ విధంగా డిలీట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జీమెయిల్ అయితే ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. జీమెయిల్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ సైడ్ లో మీకు ప్రొఫైల్ సింబల్ అయితే కనబడుతూ ఉంటుంది అనమాట. దాన్ని ఇప్పుడు మీరు ప్రెస్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఏం సెలెక్ట్ చేసుకుంటారంటే ఏదైతే జీమెయిల్ అవసరం ఉండదో అదైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు కిందనైతే ఆటోమేటికల్లీ కనబడతాయి కదా, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి ఏదైతే అవసరం ఉండదో. దాని తర్వాత ఇక్కడ మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. దాన్ని అయితే ప్రెస్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే కనబడుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ పర్టికులర్ గా మీరు దేంట్లోకి వెళ్ళిపోవాలంటే డాటా అండ్ ప్రైవసీ అని చెప్పేసి ఉంటుంది. దాంట్లోకి అయితే వెళ్ళిపోవాలి. ఇక్కడ మీకు కనబడుతుంది కదా డాటా అండ్ ప్రైవసీ, దాని మీద అయితే ప్రెస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ విధంగానైతే ఇంటర్ఫేస్ అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడ నుంచి మళ్ళీ మీరు కిందికి అయితే స్క్రోల్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మొత్తం అనేది కిందికి స్క్రోల్ చేస్తే మీకు ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది అనమాట. సో అది వచ్చేసి ఏంటిదంటే డెలీట్ యువర్ గూగుల్ అకౌంట్, డెలీట్ యువర్ ఎంటైర్ అకౌంట్ అండ్ డాటా అని చెప్పేసి కనబడుతుంది కదా, దీన్ని వచ్చేసి ప్రెస్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఈ ఆప్షన్ ని ఇప్పుడు పర్టికులర్ గా మీరు ప్రెస్ చేసుకోవాలి ఒకవేళ మీరు డెలీట్ అనేది కంపల్సరీగా చేయాలనుకుంటే. నెక్స్ట్ ఇక్కడ మీకు స్క్రీన్ లాక్ అనేది అడుగుతుంది అనమాట. మీ మొబైల్ స్క్రీన్ లాక్ ఉంటుంది కదా, దాన్ని అయితే ఎంటర్ చేయండి అని చెప్పేసి అడుగుతుంది. మీరు సింపుల్ గా ఆ స్క్రీన్ లాక్ అయితే ఎంటర్ చేసిన తర్వాత ఈ ఇంటర్ఫేస్ లకి అయితే వచ్చేస్తారు. ఇక్కడ మీరు చూసినట్టయితే డౌన్లోడ్ యువర్ డాటా అని చెప్పేసి ఉంది. అంతేకాకుండా మీ జీమెయిల్ అకౌంట్స్ కాన్వర్జేషన్ ఏవైతే ఉంటాయో, అంతేకాకుండా మీరు యూట్యూబ్ లో ఏమేమి వీడియోస్ చూశారు, అంతేకాకుండా మీ యాప్స్, అంతేకాకుండా మీ కాంటాక్ట్స్, ఇవన్నీ ఇక్కడ నుంచి డిలీట్ అయిపోతాయి పర్మనెంట్ గా అని చెప్పేసి చెప్తుంది అనమాట. సో మీరు ఒకవేళ దీనికి అగ్రి అయినట్టయితే కంపల్సరీగా ఈ రెండు టిక్ బాక్స్లు ఉన్నాయి కదా, దాన్ని 2 సార్లు ప్రెస్ చేసినట్టయితే ఈ విధంగా టిక్ అయితే అయిపోతాయి అనమాట. నెక్స్ట్ ఇక్కడ మీరు ఫైనల్ గా చూడొచ్చు డెలీట్ అకౌంట్ అని చెప్పేసి ఆప్షన్ అయితే కనబడుతుంది. దీన్ని ప్రెస్ చేసుకున్నట్టయితే కంప్లీట్ గా ఈ జీమెయిల్ అకౌంట్ మీద ఏదైతే అనవసరం లేదు ఉంటుందో పర్మనెంట్ గా డిలీట్ కావడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా సింపుల్ గా మీరు ఈ జీమెయిల్ అకౌంట్ ఏదైనా సరే అనవసరం లేని ఉంటాయి కదా, చాలా రకాల అనవసరంగా క్రియేట్ చేసినామని చెప్పేసి అనుకున్నట్టయితే సో ఈ విధంగా దాన్ని పర్మనెంట్ గా అయితే డిలీట్ అయితే చేసుకోవచ్చు. మళ్ళనైతే వేరే ఫోన్ లో మీరు లాగిన్ చేసిన ఆ జీమెయిల్ అకౌంట్ అయితే రాదనమాట, ఎందుకంటే ఇప్పుడు పర్మనెంట్ గా డిలీట్ చేశారు కాబట్టి. ఈ విధంగా ఫ్రెండ్స్ మీ మొబైల్లో ఉన్న జీమెయిల్ అకౌంట్ ఏదైతే అనవసరం లేదు ఉంటుందో అది వచ్చేసి పర్మనెంట్ గా అయితే డిలీట్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా సింపుల్ స్టెప్స్ యూజ్ చేసి మీరు పర్మనెంట్ గా డిలీట్ అయితే చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుద్దాం. బై బై ఫ్రెండ్స్.